హలో ఎవ్రీవన్, ప్రతి ఇంట్లో అయితే టమాటా పచ్చిమిర్చి పచ్చడి అయితే కామన్ కదండి. నేను అలాంటి టమాటా పచ్చిమిర్చి పచ్చడి అనేది కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. ఈ పచ్చడి అనేది మార్నింగ్ టిఫిన్స్లోకి అండ్ మధ్యాహ్నం రైస్లోకి, నైట్ రోటీస్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ పచ్చడి ఒకటి చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా అయితే తింటారండి. ఎలా చేసావు అమ్మా, ఎలా చేసావు అని అయితే ఖచ్చితంగా అడుగుతారు. చాలా మంచి ఫ్లేవర్ ఉండి చాలా చాలా బాగుందండి. మీరు రెగ్యులర్గా చేసే టమాటా పచ్చిమిర్చి పచ్చడి కన్నా ఇదైతే ఇంకా ఇంకా బాగుంటుంది. సో ఈ టమాటా పచ్చిమిర్చి పచ్చడి అనేది ఎలా చేసుకోవాలైతే ఫుల్ వీడియో అయితే నా పేరు కింద లింక్ ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. లింక్ అనేది ఖచ్చితంగా అయితే ఒకసారి ప్రెస్ చేయండి, అప్పుడు ఫుల్ వీడియో అయితే ఓపెన్ అవుతుంది. చాలా మంది అయితే షార్ట్స్ చూస్తున్నారు కానీ ఫుల్ వీడియో అయితే చూడట్లేదండి. ఫుల్ వీడియో కూడా నేను పెద్ద లాంగ్ వీడియోస్ ఏం చేయను, చిన్న చిన్న బిట్స్ గానే మీకు అయితే చూపిస్తానండి. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కోసమే నేను లాంగ్ వీడియోస్ అయితే పెడతాను. సో ఖచ్చితంగా అయితే లాంగ్ వీడియో కూడా చెక్ చేసి మీకు నచ్చినట్టయితేనే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈ రెసిపీస్ అన్ని మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన రెసిపీస్ అనేవి షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఎలా ఉందో అయితే కామెంట్ బాక్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బై బై, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.